రిపబ్లిక్ డే ఉత్సవాలు నెల రోజుల పాటు ఢిల్లీలో కరియప్ప పెరేడ్ గ్రౌండ్లో జరిగాయని, ముగింపు ఉత్సవాల్లో భాగంగా గత నెల జనవరి 27న ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఎన్సీసీ ర్యాలీని నిర్వహించి దాదాపు 900 మందితో నృత్యం ప్రదర్శించి గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డును సాధించడం ఎంతో గర్వించదగ్గ విషయమని, కాకినాడ నుంచి హాజరైన 9 మంది విద్యార్థులకు గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డుతో పాటు లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్ ఆఫ్ ఇండియా సాధించడం ఎంతో అభినందనీయమని కాకినాడ ఎన్సీసీ గ్రూప్ కమాండర్ కల్నల్ రితిన్ మోహన్ అగర్వాల్ మీడియాకు తెలిపారు. గురువారం కాకినాడ ఎన్సీసీ ప్రధాన కార్యాలయంలో ఇటీవల గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ సాధించిన విద్యార్థులను సన్మానించి అభినందించారు. ఈ సందర్భంగా 3 ఆంధ్ర ఏఎన్ఓ కెప్టెన్ డాక్టర్ ప్రమీళారాణి మాట్లాడుతూ 12 డైరెక్టరేట్ల నుంచి 900 మంది నృత్యం చేయగా 2 నిమిషాల్లో ప్రపంచ రికార్డులు సాధించారని తెలిపారు. 2 తెలుగు రాష్ట్రాల డైరెక్టరేట్లలో 9 మంది, ఆంధ్రప్రదేశ్ నుంచి, తెలంగాణ నుంచి ఒకరు వెళ్లారన్నారు. ఎస్యుఓ 17 శ్రీ చరిత, 3 ఏఎల్సిపిఎల్ సురాజాక్షి మాట్లాడుతూ, తల్లిదండ్రులు, స్కూల్ యాజమాన్యం, ఎన్సీసీ అధికారులు ఇచ్చిన ప్రోత్సాహంతో ప్రధానమంత్రి ముందు నృత్యం ప్రదర్శించి గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్లో పేరు సంపాదించడం సమాజంలోనూ బంధుమిత్రులలో ఎంతో గౌరవం పెరిగిందని సంతోషాన్ని వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో విజయవాడ 4 ఆంధ్ర గర్ల్స్ బెటాలియన్ ఆఫీసర్ కల్నల్ బల్వేంద్ర సింగ్, 17 ఆంధ్ర లెఫ్టినెంట్ కల్నల్ జీసీ పాండే, వివిధ ఎన్సీసీ యూనిట్ల అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. हम सब एकत्रित हुए हैं या असेंबल हुए हैं। हम अपने कैडेट्स जो दिल्ली में गए थे उनको फेलिसिटेट करने के लिए, हमारे सारे कैडेट्स पीएम रैली में पार्टिसिपेट किया था। उन्होंने वर्ल्ड रिकॉर्ड बनाया है। वहाँ पे 550 के करीब कैडेट्स थे जिन्होंने 12 फॉर्म ऑफ डांस किया था। उसमें ना कि वर्ल्ड रिकॉर्ड, लिम्का रिकॉर्ड और रिकॉर्ड ऑफ इंडिया सब बनाया है। 3 रिकॉर्ड बने हैं। ये हमारे लिए बड़ी गर्व की बात है, स्पेशली काकीनाडा ग्रुप के लिए, कि जो एपीएनटी तेलंगाना से 10 कैडेट्स गए थे उसमें से 9 कैडेट्स हमारे काकीनाडा ग्रुप के हैं। इनफैक्ट मेरे को और भी अच्छा लगता है कि ये हमारी लिमिटेशन थी कि हम सिर्फ 10 कैडेट्स को ही वी कुड सेंड, नहीं तो हमारे काफी कैडेट्स थे, अराउंड 20-25 कैडेट्स जो आराम से पार्टिसिपेट कर सकते थे और इस वर्ल्ड रिकॉर्ड का पार्ट कर सकते हैं। ये नहीं, एक एज अनदर इनिशिएटिव हमने अभी आइडिया इनोवेशन सेल स्टैब्लिश किया है काकीनाडा ग्रुप में, जिसमें हम हमारे डीडीजी साहब वीएम रेड्डी साहब जो डीडीजी हैं एपीएनटी के, वो अभी चिट्ठी लिख रहे हैं काफ़ी आर्मी फॉर्मेशंस और आर्मी एयरफोर्स एंड नेवल फॉर्मेशंस में, ताकि वो जो उनके कुछ प्रोजेक्ट्स होते हैं जो वो हमको देंगे और हमारे जो बच्चे हैं जो इंजीनियरिंग कर रहे हैं जो वो उसको टेक ऑन करेंगे, ताकि एक सेंस ऑफ रिस्पॉन्सिबिलिटी बनेगी हमारे कैडेट्स की, जो अभी से ही देश के जो मेक इन इंडिया आत्मनिर्भर का जो कॉन्सेप्ट है पीएम मोदी का, श्री मोदी जी का, उसका दे विल बिकम पार्ट ऑफ इट। तो एक जो है बचपन से ही हमारा फोकस रहा है कि दे विल बिकम रिस्पॉन्सिबल सिटीजन, और जब जैसे जैसे ग्रो करेंगे दे विल कंट्रीब्यूट टुवर्ड्स द ग्रोथ ऑफ द कंट्री। थैंक यू। కంపెనీ 2025 జనవరి 28కి మేము ఢిల్లీ వెళ్ళాము. 9 మెంబర్స్, 14 ఆంధ్ర గర్ల్స్ నుంచి 4, 17 ఆంధ్ర గర్ల్స్ నుంచి 3, 3 ఆంధ్ర గర్ల్స్ బెటాలియన్ నుంచి 2, అలాగే 2T తెలంగాణ నుంచి ఒక అమ్మాయి, మొత్తం 10 మెంబర్స్ మేము ఢిల్లీ ఎస్ఎన్ఏసికి వెళ్ళాము. అక్కడ పిఎం ర్యాలీలో వరల్డ్ రికార్డ్, గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ లో 900 మెంబర్స్ తో ఒక నృత్యం చేశారు. ఆ నృత్యంలో మన ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ డైరెక్టరేట్ తరపున లంబాడా డాన్స్ అక్కడ మనం ప్రదర్శించడం జరిగింది. 900 మందిలో 12 డైరెక్టరేట్లు 2 నిమిషాల్లో వాళ్ళు వరల్డ్ రికార్డ్ చేశారు. ఆ వరల్డ్ రికార్డ్ లో మన ఏపీఎన్టీ తెలంగాణ నుంచి, మన ఆంధ్రప్రదేశ్ నుంచి 9 మంది వరల్డ్ రికార్డ్ సెలెక్ట్ అవడం, తెలంగాణ నుంచి ఒక అమ్మాయి సెలెక్ట్ అవడం, 10 మంది వరల్డ్ రికార్డ్ గిన్నిస్ బుక్ లోకి ఎక్కడం చాలా ఆనందదాయకంగా ఉంది. మరి వీళ్ళ నృత్య ప్రదర్శన
ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఎదుట ప్రదర్శించడం జరిగింది. ఇది మన ఆంధ్రప్రదేశ్‌కి, తెలంగాణకి ఎంతో గర్వకారణం. ఈ 10 మంది పేర్లు గిన్నిస్ బుక్‌లోకి ఎక్కడం చాలా ఆనందదాయకం. మనం చాలా గర్వించదగ్గ విషయం. ఈ కొరియోగ్రాఫర్ గంగాధర్ గారు విజయవాడలో కోచింగ్ ఇచ్చారు. 1 మంత్ కోచింగ్ ఇచ్చారు. అక్కడి నుంచి మళ్ళీ ఢిల్లీ వెళ్ళిన తర్వాత అక్కడ పండిత్ అని ఒక కొరియోగ్రాఫర్ ఉన్నారు. మనీష్ పండిట్ అని. ఆయన నేర్పారు. ఇలా 1 మంత్ వాళ్ళు ట్రైనింగ్ తీసుకున్న తర్వాత అక్కడ కూడా 1 మంత్ ఢిల్లీలో 1 మంత్ ట్రైనింగ్ తీసుకున్న తర్వాత వీళ్ళు ప్రదర్శించడం జరిగింది. ఈ ట్రైనింగ్‌లో ట్రైనింగ్‌కి వెళ్ళడానికి ముఖ్యంగా పేరెంట్స్ పంపడం వల్ల ఆ తర్వాత కాలేజ్ ప్రిన్సిపల్స్, ఆ తర్వాత కమాండింగ్ ఆఫీసర్ వాళ్ళ బెటాలియన్ నుంచి పంపడం, ఆ తర్వాత గ్రూప్ కమాండర్ మా కాకినాడ గ్రూప్ నుంచి మా గ్రూప్ కమాండర్ వీళ్ళందరినీ సపోర్ట్ చేస్తూ ఢిల్లీకి పంపడం, వీళ్ళ బాధ్యత అంతా స్వీకరించి వీళ్ళని ఒక మంచి స్థాయిలో ఉంచినందుకు మా గ్రూప్ కమాండర్ గారికి మేమందరం కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాము. అదేవిధంగా మా కమాండింగ్ ఆఫీసర్ గారికి, అలాగే మా ప్రిన్సిపల్స్‌కి, అలాగే మా పేరెంట్స్‌కి అందరికీ మా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. క్యాంప్‌కి 2025 జనవరి 28కి మేము ఢిల్లీ వెళ్ళాము. 9 మెంబర్స్ 14 ఆంధ్ర గర్ల్స్ నుంచి నలుగురు, 17 ఆంధ్ర గర్ల్స్ నుంచి ముగ్గురు, 3 ఆంధ్ర గర్ల్స్ బెటాలియన్ నుంచి ఇద్దరు, అలాగే 2T తెలంగాణ నుంచి ఒక అమ్మాయి, మొత్తం 10 మెంబర్స్ మేము ఢిల్లీ ఎస్ఎన్ఐసికి వెళ్ళాము. అక్కడ పిఎం ర్యాలీలో వరల్డ్ రికార్డ్ గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ లో 900 మెంబర్స్ తో ఒక నృత్యం చేశారు. ఆ నృత్యంలో మన ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ డైరెక్టరేట్ తరపున లంబాడా డాన్స్ అక్కడ మనం ప్రదర్శించడం జరిగింది. 900 మందిలో 12 డైరెక్టరేట్లు 2 నిమిషాల్లో వాళ్ళు వరల్డ్ రికార్డ్ చేశారు. ఆ వరల్డ్ రికార్డ్ లో మన ఏపీఎన్టీ తెలంగాణ నుంచి, మన ఆంధ్రప్రదేశ్ నుంచి 9 మంది వరల్డ్ రికార్డ్ సెలెక్ట్ అవడం, తెలంగాణ నుంచి ఒక అమ్మాయి సెలెక్ట్ అవడం, 10 మంది వరల్డ్ రికార్డ్ గిన్నిస్ బుక్ లోకి ఎక్కడం చాలా ఆనందదాయకంగా ఉంది. మరి వీళ్ళ నృత్య ప్రదర్శన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఎదుట ప్రదర్శించడం జరిగింది. ఇది మన ఆంధ్రప్రదేశ్‌కి, తెలంగాణకి ఎంతో గర్వకారణం. ఈ 10 మంది పేర్లు గిన్నిస్ బుక్ లోకి ఎక్కడం చాలా ఆనందదాయకం. మనం చాలా గర్వించదగ్గ విషయం. ఈ కొరియోగ్రాఫర్ గంగాధర్ గారు విజయవాడలో కోచింగ్ ఇచ్చారు. 1 మంత్ కోచింగ్ ఇచ్చారు. అక్కడి నుంచి మళ్ళీ ఢిల్లీ వెళ్ళిన తర్వాత అక్కడ పండిత్ అని ఒక కొరియోగ్రాఫర్ ఉన్నారు. మనీష్ పండిట్ అని. ఆయన నేర్పారు. ఇలా 1 మంత్ వాళ్ళు ట్రైనింగ్ తీసుకున్న తర్వాత అక్కడ కూడా 1 మంత్ ఢిల్లీలో 1 మంత్ ట్రైనింగ్ తీసుకున్న తర్వాత వీళ్ళు ప్రదర్శించడం జరిగింది. ఈ ట్రైనింగ్‌లో ట్రైనింగ్‌కి వెళ్ళడానికి ముఖ్యంగా పేరెంట్స్ పంపడం వల్ల ఆ తర్వాత కాలేజ్ ప్రిన్సిపల్స్, ఆ తర్వాత కమాండింగ్ ఆఫీసర్ వాళ్ళ బెటాలియన్ నుంచి పంపడం, ఆ తర్వాత గ్రూప్ కమాండర్ మా కాకినాడ గ్రూప్ నుంచి మా గ్రూప్ కమాండర్ వీళ్ళందరినీ సపోర్ట్ చేస్తూ ఢిల్లీకి పంపడం, వీళ్ళ బాధ్యత అంతా స్వీకరించి వీళ్ళని ఒక మంచి స్థాయిలో ఉంచినందుకు మా గ్రూప్ కమాండర్ గారికి మేమందరం కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాము. అదేవిధంగా మా కమాండింగ్ ఆఫీసర్ గారికి, అలాగే మా ప్రిన్సిపల్స్‌కి, అలాగే మా పేరెంట్స్‌కి అందరికీ మా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. నేను సీనియర్ అండర్ ఆఫీసర్ శ్రీ చరిత ఫ్రమ్ 17 ఆంధ్ర బెటాలియన్ కాకినాడ గ్రూప్ ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ డైరెక్టరేట్. మేము ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ డైరెక్టరేట్ ఒక స్టేట్ కల్చర్ లంబాడీ డాన్స్ ని ప్రైమ్ మినిస్టర్ ముందర ప్రదర్శించడానికి వెళ్ళాము. ఫస్ట్ ఎస్ఎన్ఐసి ఢిల్లీ అని అన్నారు, తర్వాత పిఎం ర్యాలీలో పార్టిసిపేషన్ అన్నారు, తర్వాత వరల్డ్ రికార్డ్ అన్నారు. ఇలా స్టెప్ బై స్టెప్ మాకు చాలా గౌరవం పెరిగే అన్నమాట. అందరూ ఢిల్లీకి ట్రై చేస్తారు, బట్ ఇట్స్ నాట్ ఈజీ. ఇంకా మేము డైరెక్ట్ గా ఎస్ఎన్ఐసి ద్వారా ఢిల్లీకి వెళ్ళి ప్రధానమంత్రి ముందు పార్టిసిపేట్ చేయడం, అలానే వరల్డ్ రికార్డ్ లో మా నేమ్స్ ఉండడం చాలా హ్యాపీ. మా పేరెంట్స్ కి చాలా గౌరవం, మా ప్రిన్సిపల్స్ కి, మా ఏఎన్ఓస్ కి, మా గ్రూప్ కమాండర్స్ కి, మా సిఓ సర్స్ కి అందరికి. ఇంకా ఇది ఒక బెస్ట్ ఎక్స్పీరియన్స్. ప్రతి ఒక్క ఎన్సీసీ క్యాడెట్ ఆ ఢిల్లీ ఎక్స్పీరియన్స్ చేద్దాం అని అనుకుంటారు. ఎవరి వల్ల అంటే అయ్యే వాళ్ళ వల్ల అవుతుంది, కాని వల్ల కాదు. మేము ఇలా ఢిల్లీ క్యాంప్ చేయడం చాలా మా లక్ అనుకుంటాము. మా లైఫ్ లో ఒక బెస్ట్ ఎక్స్పీరియన్స్. ఢిల్లీ వెళ్ళడానికి మేమే కాదు, మా బ్యాక్ సపోర్ట్ మా పేరెంట్స్, మా ఏఎన్ఓ మేడమ్స్, మా జీసీఐస్, మా గ్రూప్ కమాండర్స్, మా కమాండింగ్ ఆఫీసర్స్ అందరికీ చాలా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాము మా కెరీర్స్ తరఫు నుంచి.